మా అత్తయ్య ఇంట్లో నీ సపోర్టర్స్ అందరూ నిన్ను ఆకాశానికెత్తేసి అసలైన కోడల్ని చేస్తారు. అప్పుడు ఆ ఇంట్లో నా స్థానం ఏంటి? ఆ ఇంటి కోడలైనా బావ పక్కన భార్యగానైనా నేనే ఉండాలి. నేనే మా అమ్మ అరేంజ్ చేసిన వారసుని ఆ ఇంటికివ్వాలి. ఈ రోజు నీ పూజని నేను జరగనివ్వను. అమ్మవారి కోపానికి గురై శిక్ష నీకు పడుద్ది. నేను హ్యాపీ. సుభాష్, రాంబిక, విహారీకి ఫోన్ చేస్తున్న ఆ అజ్ఞాత వ్యక్తి గురించి ఏమైనా తెలిసిందా? అతని నెంబర్ ట్రేస్ చేసాం అంబిక. బట్ వాళ్ళ ప్రజెంట్ లొకేషను అడ్రస్ ఏమీ తెలియట్లేదు. వాణ్ణి కలవాలంటే లొకేషనే ముఖ్యం కదా. అందుకే ఈ హ్యాకర్ని పిలిపించాను. హ్యాకరా? ఇతనేం చేస్తాడు? ఈ మొబైల్ అతని సిస్టంతో పేర్ అయ్యింది. దీని నుంచి ఆ అజ్ఞాత వ్యక్తికి ఫోన్ చేసి వాడితో ఒక్క నిమిషం మనం మాట్లాడితే వాడిని లైన్లో ఉంచితే చాలు. అతని అడ్రస్, లొకేషన్ ఈ సిస్టమ్ ద్వారా తెలిసిపోతుంది. అయితే వెంటనే మాట్లాడు. వాణ్ణి మనం త్వరగా కలవాలి సుభాష్. తమ్ముడు, కాల్ చేయనా? ఒక్క నిమిషం అన్నా. ఇప్పుడు కాల్ చేయండి. హలో. హలో సార్. ఎవరు? సార్, మేము ప్రముఖ ఇండియన్ నెంబర్ 1 రియల్ ఎస్టేట్ కంపెనీ నుంచి మీకు ఫోన్ చేస్తున్నాం. రియల్ ఎస్టేటా? నాకెందుకు ఫోన్ చేస్తున్నారు? సార్, మీ నెంబర్ మా లక్కీ డిప్లో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంది. నా నెంబరా? నేను ఎక్కడ ఏ లక్కీ డిప్లో పార్టిసిపేట్ చేయలేదు. నా నెంబర్కి ఎలా ప్రైజ్ వస్తుంది? అంటే సార్, మీరు వాడే నెట్వర్క్ నుంచి మేము నెంబర్స్ తీసుకొని లక్కీ డిప్ నిర్వహిస్తాం. నా పర్మిషన్ లేకుండా నా నెంబర్ ఎలా తీసుకుంటారు? ఏదో ఒకటి మాట్లాడు. సార్, కోప్పడకండి. మీరు గెలుచుకున్న ఫస్ట్ ప్రైజ్ ఏంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఏంటది? మీరు లక్కీ డిప్లో 200 గజాల ఫ్లాట్ గెలుచుకున్నారు సార్. అంతేకాకుండా ఒక కార్ కూడా గెలుచుకున్నారు సార్. ఆ కారు, ఫ్లాట్ నువ్వే ఉంచుకో. ఫోన్ కట్ చేయి. సార్ 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 ఫోన్ పెట్టకండి సార్. కారు, ఫ్లాట్తో పాటు ఒక గోల్డ్ కాయిన్ కూడా గెలుచుకున్నారు. రేయ్, మర్యాదగా ఫోన్ పెట్టకపోతే మీ ఆఫీస్కి వచ్చి నిన్ను కొడతాను. వద్దులేండి సార్, ఉంటాను. బాయ్ సార్. ఫోన్ పెట్టో. తెలిసిందా? వీడి అడ్రస్ ఇక్కడే ఉంది సార్. మణికొండ శివాలయం బ్యాక్ సైడ్. ప్రజెంట్ అక్కడే చూపిస్తోంది. మీరు అక్కడికి వెళ్తే పట్టుకోవచ్చు. ఎస్. తమ్ముడు, నాకు ఆ లొకేషన్ సెండ్ చేయవా? ఒక్క నిమిషం అన్నా. వచ్చిందండి మీ ఫోన్కి. థ్యాంక్ యూ తమ్ముడు. అంబిక, పద వెళ్దాం. అమ్మా, ప్రదక్షిణలు అయిపోయాయమ్మా? అయిపోయాయి పంతులు గారు. ఈ అబ్బాయి ఎవరమ్మా? ఆయన నా పంతులు గారు, నేను తన భర్తని.
తన నా భార్య. నీ భర్త అని చెప్పడానికి కూడా అంత ఆలోచిస్తున్నావేంటమ్మా? సిగ్గుపడ్డారేమోనండి. చూడమ్మా, ఈ పూజా విధానాల్లో మొదటిగా అమ్మవారికి అభిషేకం చేయాలి. అభిషేకం అయ్యాక నీ వైపు నుంచి 3 ముత్తైదువులని పిలవాలి. వాళ్ళకి మీ చేతుల మీదుగా అన్నప్రసాదాలు వడ్డించి ముత్తైదువులకు తినిపించి ముత్తైదువులకి వాయినం ఇప్పించి పంపించాలి. ఆ తర్వాత అమ్మవారి ముందు భార్యాభర్తలు దీపం వెలిగించి దండం పెట్టుకోవడంతో ఈ పూజ పరిసమాప్తమవుతుంది. చూడమ్మా, అమ్మవారికి చేసే ఈ పూజ భక్తి శ్రద్ధలతో మాత్రమే కాదు, ఎలాంటి ఆటంకాలు లేకుండా నేను చెప్పినట్టుగా పూజా విధానాన్ని పూర్తి చేయాలి. ఇవన్నీ గుర్తుంచుకోండి. ఒకవేళ మధ్యలో ఏదైనా ఆటంకం కలిగిందంటే ఆ అమ్మవారి ఆగ్రహానికి మీరు గురి అవుతారు. అలాగే పంతులు గారు. ఈ పూజని చెడగొట్టాలంటే ముత్తైదువులు ఈ లక్ష్మి చేసిన అన్నప్రసాదాన్ని తినడానికి రాకపోయినా సరిపోతుంది కదా. అప్పుడు పూజ డిస్టర్బ్ అవుతుంది. అప్పుడు అమ్మవారి ఆగ్రహానికి లక్ష్మి గురై నాశనమైపోతుంది. అప్పుడిక నాకు నా బావకి ఎవ్వరూ అడ్డురారు. గుడికి చాలా మంది ముత్తైదువులు వస్తూ ఉంటారు. వాళ్ళెవ్వరూ లక్ష్మికి సపోర్ట్ చేయకుండా చూడాలి. ఇదేంటి ఇంతసేపు పడుకుంది? సహస్రా, జ్వరం వచ్చినట్టు నటించింది చాలు. లెగు, లేచి తిందు గనపదా. ఏంటి లెగవు? మొద్దు నిద్రపోతున్నావా? సహస్రది ఎక్కడికి వెళ్ళింది? సహస్రా, సహస్రా, సహస్రా! బాత్రూంలో కూడా లేదేంటి? సహస్రా ఎక్కడా లేదు. ఇది ఉన్నట్టుండి ఎక్కడికి వెళ్ళిపోయింది?